శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, సోమవారం, అమావాస్య గడియలు ఉదయం ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి ప్రారంభమవుతున్న చాలా ఫల్గుణ మాసంలో ప్రారంభమవబోతున్నారు. మాఘమాసం తర్వాత ఫల్గుణ మాసం. ఇక్కడ పంచమ రాశిలో, షష్టమ రాశిలో గ్రహాలు బలం పొందినందువల్ల ఇప్పుడు ధనం రావలసిన ధనం మనం అప్పుగా తీసుకోవలసిన స్థానంలో అన్ని రంగాలలో మీకు సహకారం అందుతుంది. అలాగే కొత్త ఇంటి కళ నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుక్కునేదానికి ప్రయత్నం చేస్తున్న వారికి విజయం కలుగుతుంది. ఇది ఒక శుభకరమైన రోజుగా ప్రారంభమవబోతుంది. ఈరోజు దైవ ఆరాధన పూజల్లో, శివాలయములలో రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల మంచి ఫలితం అనేది కనబడబోతుంది. అలాగే ఈరోజు షష్టమంలో ఒక శుభగ్రహాధిపతి రావడం వల్ల అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడి, మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ధనం ఏదో ఒక రూపంలో, స్నేహితుల రూపంలో కానీ, కుటుంబ సభ్యులతో రూపంలో కానీ, అక్క చెల్లిండ్రులు సహాయ సహకారముల ద్వారా కానీ ధనం రావడానికి వల్ల మీరు ఎటువంటి రూపంలో అయినా అప్పులు తీర్చుకునేదానికి అవకాశాలు ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువగా కడుపుకు సంబంధించిన విషయము, నరాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువగా నీరసం కలుగుతారు. మానసిక ఒత్తిడిని అధిగమించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈరోజు ఫల్గుణ మాసంలో శుభగ్రహాల అనుగ్రహంలో పంచమ రాశిలోకి ప్రేమ అనురాగాలకి గ్రహం కలియడం వల్ల ఈరోజు మీరు ప్రేమించిన వారు, మీరు సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు, వాళ్ళ మనసులోకి మీరు ఎక్కువగా భగవంతుడి రీతిగా వాళ్ళ మనసులో మీరు ఎప్పుడు పేరు ప్రతిష్టలు కలిగి ఉండడం వల్ల మీరు వాళ్ళ సహకారం అందిస్తారు. దానివల్ల మీ కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఉంటాయి. ఈరోజు శుభగ్రహాల అనుగ్రహంతో కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆలస్యం అయ్యే పనుల్లో కొంచెం వేగం జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా వేగముతో ఉన్న కుజుడు, అలాగే సూర్యభగవానుడు మధ్య ఈ చంద్రుడు యొక్క బలం కోల్పోయి వచ్చాడు. అందువల్ల కొంచెం ఏ కార్యక్రమాలు చేయాలన్నా దేవుడి అనుగ్రహం, శివాలయానికి వెళ్ళి దైవ దర్శనంలో రుద్రాభిషేకం కానీ, సింపుల్గా గుడికి వెళ్ళి కూడా దేవదర్శనం చేసుకొని ఒక అర్చన చేయించుకొని మీరు ముందు అడుగు వేసుకొని పోవడం వల్ల కూడా మంచి ఫలితం అనేది తులారాశి వారికి కలగబోతుంది. ఈరోజు రాహు కేతువు యొక్క మిశ్రమ ఫలితం వల్ల కొన్ని ఇబ్బందుల పరమైన విషయాలు జరగడానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలు మటుమాయం, భౌతిక సుఖాన్ని అనుభవిస్తారు. జీవితంలో కొంచెం దృక్పథం అలవరించుకొని కొత్త కోణం ఆవిష్కరిస్తారు. సోదరులు, కుటుంబ సభ్యులలో మీకు సహకారం అందిస్తారు. అలాగే ఈరోజు శుభగ్రహాధిపతి గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం, కార్యజయం, సర్వత్ర అనుకూలత కలగడానికి అవకాశాలు ఉంది. ఎక్కువగా ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార వాటాలలో పెట్టుబడులు కలిసి వస్తున్నాయి. అలాగే చిన్న ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఈరోజు మనసు రీతిగా గందరగోళంగా ఉండడం వల్ల ఎక్కువ యాంగ్జైటీ అనేది కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మనల్ని ఇబ్బంది కలిగించినా కూడా కొంచెం ప్రశాంతతగా ఉండి మనం బయలుదేరి వెళ్ళి వ్యాపారం చేస్తున్న వారికి ఎక్కడో ఆటుపోట్లు అయిన విషయాల్లో వాళ్ళకి అశుభ వార్తలు విన్నా దాన్ని నిగ్రహంగా చేసుకొని దాన్ని ఎలా సరి చేసుకోవాలని ప్రయత్నించండి. ఉద్యోగస్తుల్లో కొంచెం ఇబ్బందికరంగా పై అధికారుల దగ్గర ఇబ్బంది కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉంటుంది. ఇక్కడ ఆరోగ్య విషయంలోకి గుండెకు సంబంధించిన విషయంలో
ఎక్కువగా ఇబ్బందికరం. అలాగే గ్యాస్కి సంబంధించిన కడుపుకు సంబంధించిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కూడా ఇబ్బందులు ఎక్కువగా రావడానికి ఉంది. అందువల్ల తగు జాగ్రత్తలుగా తీసుకోండి. ఈరోజు మీకు గోచార రీతి ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. మీకు గోచార రీతి ఫలితాల్లో ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్నేహితులతో కలిసి విరాహయాత్రలు వెళ్తారు. మీరు పశువుల నుండి లాభాలు పొందుతారు. శారీరకం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు వ్యక్తపరిచినప్పుడు పరిస్థితిని గమనించండి. మీరు ఆకర్షణీయమైన రాబడి పొందుతారు. ఈరోజు శుభం, మంచి రోజు. అలాగే అదృష్ట దిశ దక్షిణము, అదృష్ట సంఖ్య 8, అలాగే అదృష్ట రంగు మధ్యస్థం నీలం. చిత్తా నక్షత్రం పరిష్కారాలు పొందండి. స్వాతి నక్షత్రం లాభాలు మెరుగవుతాయి. విశాఖ నక్షత్రం రుణాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు విజయానికి ప్రణాళిక చాలా అవసరం. విజయానికి సులభంగా కనుక్కోవడం మీకు కష్టంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మానుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగం, వృత్తి ఇది అభద్రత మీకు కలిగిస్తుంది. మీరు చాలా ఓర్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఆందోళన అనుభూతిని గుర్తిస్తారు. దీంతో పనులను నివారించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఈరోజు ప్రేమ, వివాహం. మీ సంబంధంలో సంతృప్తికరమైన స్థాయి ఉండదు. మీ అహంకారాన్ని మీ భాగస్వామి చూపుతారు. ఇది సంబంధాన్ని ప్రభావితం అవ్వడానికి అవకాశాలు ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అందువల్ల కొన్ని గ్రహాల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఈరోజు డబ్బు, ఆర్థిక స్థితి అలాగే సంతృప్తిగా ఉండకపోవచ్చు. సన్నిహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు అనేక ఖర్చులకి భరించాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో పొదుపుగా ఉండి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కొంచెం ఆలోచించి ఇవ్వడానికి ప్రయత్నించండి. తులారాశికి ఆరోగ్యం. ఈరోజు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. సరైన సమయంలో ఆహారం అలవాట్లు చేసుకోవడం వల్ల ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి ఈరోజు శుభశాతం చాలా మధ్యతరంగా ఉండడం వల్ల ఏ కార్యక్రమాలైనా తల్లిదండ్రులు సహకారం అలాగే కుటుంబీకులతో సలహాలు తీసుకోవడం ప్రయత్నించండి. అలాగే ఈరోజు స్త్రీలు చాలా గొప్ప దినంగా ఉండడం వల్ల కుటుంబంలో అన్ని రాసులు వాళ్ళు అంటే ఒక రాశి కలిగిన వారు ఉండరు. జియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.